మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు చిన్మావళ సుబ్బారావు. ఈరోజు చినకొదగొళ్ళ గ్రామం రత్తారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. మేకపోతు రత్తారెడ్డి సన్నా పేరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఈ అన్నయ్యకి మనం మన నర్సరీలోని నారు పోసి నారిచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ అన్నయ్య గారి చేను దగ్గరకు ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ అన్నయ్య చేలో కాయలు చూద్దామని, అసలు ఎట్లా కాల్సిందో చూద్దామని వచ్చామండి. ఆల్రెడీ ఒకసారి చూడండి చేలో కాయలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఒక్క చెట్టు మాత్రమే, ఒక్క కొమ్మ మాత్రమే. చూడండి, చూడండి, ఇది రత్తారెడ్డి గారి చేను పరిస్థితి అండి. ఒకసారి చూపియన్న. ఏం రత్తారెడ్డి అన్న, ఎట్లా ఉందన్న చేను? అసలు ఏంది ఇత్తనం పరిస్థితి ఏంది? మనం ఏం పెట్టాము, మనం అసలు ఏం చేసాము? చేను బాగానే కాసింది, ఇబ్బంది లేదు దాని గురించి. మీకు పొడాసం మటుకు పెట్టినా, మందు కట్ట మటుకు పిరకడలు ఒక్కసారి మటుకు 2 సార్లు మటుకు 4 కట్టలు పెట్టినా. 4 కట్టలు మీకు పొడాస్ తప్పితే ఇంక పిరకడ మందు పెట్టలా. అది హ్యూమిక్ పొటాష్ పెడితే రైతు నష్టపోతాడన్న? నష్టమే పడు, బాగానే ఉంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఎంత ఉపయోగం అన్న? కట్టలు తగ్గినాయి. మందు కట్టలు అయితే నేడు ఎకరం అయితే 40 కట్టలు వేసిన. పచ్చికాయ ఎత్తనానికి 40 కట్టలు పడ్డాయి. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తే ఎన్ని కట్టలు పెట్టారన్న? 8 కట్టలే పెట్టింది. 2 ఎకరాలకి ఎన్ని కట్టలు? 8 కట్టలు పెట్టింది. 2 ఎకరాలకి 8 కట్టలు పెట్టారు. హ్యూమిక్ పొటాష్ ఎన్నిసార్లు పెట్టారన్న? ఒక్కసారి పెట్టారు. ఇప్పుడు చేలో దిగుబడి పర్వాలేదన్న? చేలో దిగుబడి బాగానే ఉంది, మరి బాగానే ఉంది అనుకున్నాను. ఓకే, ప్రజెంట్ ఒకసారి చేలో కాయలు చూడండి. ఇదండి చేలో కాయల పరిస్థితి. అన్న, హ్యూమిక్ పొటాష్ పెట్టడం వలన చేలో బొబ్బరి చెట్టు కానీ అట్లాంటివి ఏమన్నా అటాక్లు ఏమన్నా? ఏం లేవు బొబ్బరి చెట్లు కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ హ్యూమిక్ పొటాష్ పెడితే బొబ్బర చెట్టు తగ్గుద్దని నేను చెప్పాను కదా, అది ఖచ్చితమా కాదా? ఆ మాట వస్తాను. బొబ్బర ఏం లేదు ఎన్నో ఒకటి. చేలో రూట్ వ్యవస్థ ఎట్లుంటుంది అన్న? కింద వేరు వ్యవస్థ బాగానే ఉంది, బాగానే పెట్టే మధ్య లైన్లో. ఇది చేను పరిస్థితి. వద్దులేన్న చెట్లు పోయినాయి, రేపు మటుకు కోస్తా చెప్పకుండా ఉంటారా? ఇదంటే చేను పరిస్థితి, రత్తారెడ్డి గారి చేను పరిస్థితి. ప్రతి ఒక్క రైతు నష్టపోకుండా ఉండాలి అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసిన కాదు, వేసిన పొలాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసినా లేదా? మెయింటైన్ చేయటం అంటే కరెక్ట్గా మనం ఎరువు తోలుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏరుకుళ్ళుడు రాకుండా ట్రైకోడర్మా, సుడోమోనాసు, వానపాముల ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి. అవి వేసుకున్న ఖచ్చితంగా ఫస్ట్ డిఏపి, పొటాష్, యూరియా పెట్టుకోవాలి. మొక్కల రూట్ వ్యవస్థ ఫస్ట్ డెవలప్ అయింది కాబట్టి తర్వాత 2వ దఫాలో మనం హ్యూమిక్ పొటాష్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది. దాన్ని పెట్టడం వల్ల అనేది కింద వేరుకుళ్ళుడు రాకుండా, బొబ్బర రాకుండా బాగా కంట్రోల్ అవుద్ది. రైతు అనేది నష్టపోడు. అది ఎన్ని క్వింటాలు బండిని ఎట్లా చేసాం, ఏం చేసామని. ఫర్టిలైజర్ పెట్టడం వల్ల బాగా వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. తర్వాత బొబ్బర వస్తుంది, దానివల్ల స్ప్రేయింగ్లు పెరుగుతాయి. రైతు నష్టపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు ఏం చేయాలి అంటే హ్యూమిక్ పొటాష్ పెట్టాలి. అది పెట్టినాక ఈ నల్లి తామర పురుగు తెల్లదానికి ఒకటే మందు ఉంది, బెస్ట్ అనే మందు. ఆ మందుని స్ప్రే చేయండి, రైతు నష్టపోడు. ఈ కాయలు కోసినాక ఈ అన్నయ్య కాయలో మండ మీద మనం వీడియో చేద్దాం. ఏమన్నా?